అది జగన్ గారి నెక్స్ట్ వెంచర్ ఏంటో తెలియదండి నాకు, మీకు అస్సలు తెలియదు. అయితే స్క్రిప్ట్ ఒకటి జరుగుతుంది అన్నాడు అంతే, నేను అడగలేదు. ఎవరు ఏంటి అన్నది కూడా అడగలేదు. తెలియదు, మీరు అడగండి. నేనే అడగాలి. నేను అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన అక్కడ ఎక్కడ ఏ సముద్రం దగ్గర ఉన్నారు? అరేబియా సముద్రం దగ్గర. మనమేం బంగాళాఖాతం దగ్గర ఉన్నామండి, ఆయన అరేబియన్ సీ పక్కన ఉన్నారు. సరే, 2 సముద్రాలు కాబట్టి కష్టం ఇప్పుడు ఆయన దొరకడం. మరి తెలుగుకి దూరం అయిపోయారండి, హైదరాబాద్కి దూరం అయిపోవడం ఏంటండి మరి? అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలని అనే ఆ సంకల్పంలో ఉన్నారు అంతే. ఈ మధ్య మీరు చూసి మీకు నచ్చిన సినిమాలు? సంక్రాంతికి వస్తున్నాం, చాలా బాగుంది. సంక్రాంతికి వస్తాం, చాలా బాగుంది, సరదాగా ఉందన్నారు. సరదాగా, చాలా సరదాగా. మీరు అది చూడలేదా డాకు మహారాజ్? డాకు నేను అంటే ఫ్యామిలీస్తో ఇలా వెళ్ళానండి, నేను చూడాలి అది. బట్ ఏమనిపిస్తుంది కొత్త ఇప్పుడు ఒక కొత్త జానర్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది, అంత న్యాచురల్ రియలిస్టిక్. మరోవైపు మనకి పాత తరం ఈ స్టెప్పులు, రామారావు గారి టైం నుంచి చూసిన స్టెప్పులు, దప్పుడు స్టెప్పులు చూసాం. మీకు ఏమనిపించింది? ఆనెస్ట్గా ఏమనిపించింది? ఆనెస్ట్గా రెండు ఉండాలండి. అవునా? రెండు ఉండాలి. అది ఫుల్ మాస్ మసాలా అసలు ఉండాలండి. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకి మనకు కావాలి, సంక్రాంతికి వస్తున్నాం కావాలి. ఇక్కడ ఒక పథకం ప్రకారం కూడా కావాలి. అంతేనా? అంతే అండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళాలంటే ఇప్పుడు డాకుకి వెళ్ళాలి కదండి, సంక్రాంతికి వస్తున్నాంకి వెళ్ళాలి. కంపల్సరీ మన నేచరే అది. మనకు ఆ మాస్ ఉండాలి, ఇటు ఫ్యామిలీస్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇవి చూస్తూ చూస్తూ మనకు బోర్ కొట్టేస్తుందండి, గ్యారంటీ. ఇప్పుడు మనం ఎన్ని క్రైమ్స్ అని చూస్తుంటాం బయట, ఇంట్లో మొత్తం మన ఈ ఓటీటీ ఆన్ చేసిన అవే ఉన్నాయి. మన సినిమాలు చూడాలంటే మన థియేటర్లోనే చూడాలి. థియేటర్లో ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. పుష్ప చూసారా? చూశానండి. ఏమనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఏమనిపించింది? చాలా బాగుంది. ఆ సాంగ్, ఆయన చేసిన సాంగ్ ఉంది కదండి, జాతర సాంగ్, అసలు ఎక్స్ట్రా. అసలు ఏముందండి ఎక్స్ట్రా. రేణుకమ్మ తల్లి, గంగో రేణుక తల్లి, అది పర్ఫార్మెన్స్ అయింది బన్నీ గారిది, సూపర్.